సందర్భంగా కాళ్లు కడిగిన ఘటనపై చర్చ పెరగడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఒక మహిళను చెంబులో నీళ్లు ఇచ్చినప్పుడు ఆమె ఏమి చేయాలో తెలియక అక్కడున్న మరో మహిళ కాళ్లు కడిగింది. మిగతా 32 మంది ఎవరి కాళ్లు వాళ్లే కడుక్కున్నారు. ఇది ఒక చిన్న సంఘటన మాత్రమే. దీన్ని పట్టుకొని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానించారంటూ దుష్ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. గతంలో ఒక ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్లు మొక్కిన సంగతి గుర్తు చేస్తూ అప్పట్లో ఎవరూ ప్రశ్నించలేదని ఎద్దేవా చేశారు. మిస్ వరల్డ్ వేడుకలు ప్రపంచం ముందు తెలంగాణను ప్రదర్శించాయి. అలాంటి గొప్ప ఈవెంట్ పై ఇలాగే తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. ఇలాంటి విషయాల్లో రాజకీయం మానుకోవాలని సూచించారు. ఇది చేస్తున్న వాళ్ళు అసలు మనుషులేనా అంటూ తీవ్రంగా స్పందించారు. దాచిపెట్టలేదు. మొత్తంగా అక్కడికి 33 మంది వెళ్తే 32 మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళే గడుక్కున్నారు. ఎవరు గడగలే. ఒక ఆమెకు చెంపిచ్చింది. ఆ మహిళా సంఘంలో ఉంటే చిన్న ఎవరో మహిళ చెంపిస్తే ఆమెకేం అర్థం కాక చూస్తూ ఉన్న సందర్భంలో, అంటే కొందరు తెలియదు కూడా, అంటే మన సంప్రదాయ సంస్థ తెలియదు. అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న మహిళ చెంబుతో కాళ్ళు కడిగింది. అంటే ఇది ఒక సంఘటన. ఇదేదో మొత్తం టోటల్గా తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు, కాళ్ళు కడిగిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే ఈ అంశాలు చూపించి మరి గొప్పగా చదివినటువంటి ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడగమని చెప్పిండా కేసీఆర్ వెంకటరామరెడ్డికి? ఒక ఐఏఎస్ ఆఫీసరు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు చెప్పిండా కేసీఆర్ కాళ్ళు కడగమని? రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా? ఆమెకేమో తెలియక, ఈమెనేమో ఓ మహిళ అమాయకత్వం. గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము అసలు చూసాం. మేము